ఇయ్యరు దానికి. మ్హూ. ఓకే నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలాగా, పెళ్లి వద్దన్నావు కదా, ఓకే మేము కూడా పెళ్లి చేయము అని చెప్పని అన్నారు. కానీ తిను వచ్చిన తర్వాత తిను చెప్పిన జెన్యూనిటీ కానీ, తను ఓపెన్ అప్ అయిన పర్సనల్ విషయాలు కానీ, అలాగా ఇద్దరం ఒకరికొకరు షేర్ చేసుకొని ఒక మాట మీద ఉండి మేము మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఓకే, అంటే నీకు ఫీలింగ్స్ లేవా? లేవు, ఇక నుంచి రావు కూడా. అంటే నేను ఒక మాట అనొచ్చా, యా. లెస్బియన్? మీరు ఎలా అయినా అనుకోండి, వీఆర్ నాట్ లెస్బియన్స్. లేదు, కొంతమంది అనుకుంటారు కాబట్టి నేను ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి కూడా చాలామందికి. అందుకని లెస్బియన్స్ అయితే కాదు, మేము ఒకరికొకరం అర్థం చేసుకున్నాము, మా మనసులు కలిసాయి. మేము ఓకే నీకు తోడు నేనుంటాను, నాకు తోడు నువ్వుండు జీవితాంతం అని చెప్పని గట్టిగా అనుకున్నాం కాబట్టి ఇంత దూరం వచ్చాం. లెస్బియన్స్ అంటే అర్థం ఏంటి? అమ్మాయి అమ్మాయి పెళ్లి పెళ్లి చేసుకోవాలి. చేసుకోవడం. యా. సో We are not lesbians. అఘోరీతో పరిచయం ఏర్పడిన తర్వాతే ఫీలింగ్స్ని చంపేసుకున్నావు, లేదు నీకు ఫీలింగ్స్ లేవు, ఈ రెండిట్లో ఏదో నిజం? 2 years బ్యాక్ చంపేసుకున్నాను, మా ఫ్రెండ్స్ ఇష్యూస్ చూసిన తర్వాతే. 2 years బ్యాక్ మీ ఫ్రెండ్ ఇష్యూ వచ్చిన తర్వాత చంపేసుకున్నావు. అమ్మ నాన్న కూడా ఒప్పించుకున్నాను కదా మ్మ్. పెళ్లి చేసుకోను అని. అయితే మా హర్షనే కూడా అనేవాడు, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నా పిల్లల్ని నీ దగ్గరికి పంపిస్తాను పెంచడానికి అని చెప్పాను. అందరూ అగ్రి అయ్యారు దానికి. మ్మ్. ఓకే, పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు, మామూలుగానే ఉండిపోవచ్చు, ఇంటి దగ్గర ఉండొచ్చు, కానీ అఘోరీకి కనెక్ట్ కావటానికి కారణం ఏంటి? ఓకే, 2 years బ్యాక్ మీ ఫ్రెండ్ విషయంలో జరిగింది, పెళ్లి చేసుకోవద్దు, ఇలాంటి లైఫ్ వద్దు అని అనిపించింది. అంటే ఫీలింగ్స్ చనిపోవటానికి, దూరం చేయటానికి ఫ్రెండ్ ఇష్యూకి సంబంధం ఏంటి అసలు? ఫీలింగ్స్ అనేవి వేరు, బాడీలో హార్మోనల్ చేంజెస్ ద్వారా జరిగేటటువంటిది ఫీలింగ్స్ అనేది. సో బలవంతంగా చంపేసుకుంటే మళ్ళీ ఎక్కడో ఒక చోట ఎగ్జాగరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్ నేను అనుకున్నా ఏంటంటే పెళ్ళే వద్దనుకున్న నాకు ఫీలింగ్స్ తో ఏం పని అని చెప్పి నేను ఫీలింగ్స్ అన్ని చంపేసుకున్నా. ఒకవేళ అఘోరీ జీవితంలోకి రాకపోయి ఉండుంటే పెళ్ళే చేసుకునేదాన్ని కాదే. ఇంటి దగ్గర ఒంటరిగానే ఉండేదానివా, లేకపోతే ఎవరైనా ఇంకొక నచ్చిన ఏదో ఒక రకంగా సాధనకి వెళ్ళిపోయి ఏదో ఒక జాబ్ చేసి అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. కానీ పెళ్ళైతే చేసుకునేదాన్ని కాదేమో పరిచయం అవ్వకపోయి ఉంటే. సో అంత బలంగా తాకిందా హృదయానికి ఆ ఇన్సిడెంట్? యా, అంటే నా బెస్ట్ ఫ్రెండ్ తను. తప్పెవరిదా ఇన్సిడెంట్లో? అసలు ఏం జరిగింది అప్పుడు? అంటే పెళ్లి చేసుకున్నారు మంచిగా, ఓకే ఒక 2-3 months బానే ఉన్నారు. తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ మాటలిని కొంచెం తనతో వల్గర్ గా మాట్లాడడం, అలా చేయడం. ఇంకా తను తట్టుకోలేక, అంటే ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేస్తుంది, ఇంట్లో వాళ్ళు కూడా కాదని, కానీ తను అలా బిహేవ్ చేసేసరికి, వాళ్ళ ఫ్రెండ్స్ మ్యాటర్ ఎత్తేసరికి బాధపడి టార్చర్ కొట్టేవాడు, తాగి కొట్టేవాడు. సో అలా టార్చర్ తట్టుకోలేక తను సూసైడ్ చేసుకొచ్చాడు. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఫ్రెండ్ కదా, అది ఇక్కడ టచ్ అయిపోయింది నాకు, అది ఎప్పటికీ గుర్తుంటుంది. సో ఆ ఇన్సిడెంట్ హృదయాన్ని పిండేసింది, అఘోరీ మాత్రం హృదయాన్ని తాకారు. యా. ఓకే, ఒకసారి ఏమి నచ్చాడమ్మా ఆయనలో? చూడు, జుట్టు చూడు, ఆ ఫేస్ చూడు, ఒంటిగా బూడు చూడు, ఏమి నచ్చాడు అసలు అఘోరీలో? నీకు ఏమి నచ్చింది? నిన్ను చూస్తేనేమో ఎంత చక్కగా ఉన్నావు, కుందన బొమ్మలాగా అందంగా ఉన్నావు, ఏదో ఒక ఇన్సిడెంట్ కోసం ఎలాగానే ఆయన చూడు అని అంటున్నారు చాలామంది. ఒకసారి చూసి నవ్వుకుంటున్నట్టున్నాడు ఆయన అక్కడ, ఒకసారి చూడండి, ఒకసారి నవ్వుకుంటున్నట్టు. ఏమి నచ్చాడు అసలు ఆయనలో నీకు? జెన్యూనిటీ ఈస్ ద మెయిన్ అండి. ఎవరిలోనైనా సరే జెన్యూనిటీ ఉంటేనే వాళ్ళని మనం నమ్మగలం చివరి వరకు. ఆ జెన్యూనిటీ అనేది నాకు కనిపించింది, నేను నమ్మాను.
మరి చాలామంది ఆయన్ని మోసగాడు మోసగాడు ఫేక్ అఘోరి అంత నటన అని చాలామంది అంటూ ఉంటే నువ్వు జెన్యునిటీ నచ్చింది అంటున్నావు, అందరికీ అంటే విరుద్ధంగా మాట్లాడుతున్నావు. యా, గుడ్ క్వశ్చన్ అండి. ఫేక్ అంటున్నారు, తను అసలు అఘోరియే కాదు అంటున్నారు. ఏ రకంగా అంటారు మీరు? తను డబ్బును ఆశించలేదు, ఏదో రాజకీయ పదవిని ఆశించలేదు, లేదా తను సొంతగా వ్యాపారాలను పెట్టుకోవడానికి డబ్బు సంపాదించుకోవడానికి అలాగూ ఆశించలేదు. ఇంక ఏ రకంగా మీరు ఫేక్ అంటారు? తను అసలు మీరు ఎలాగా మాట అనగలుగుతున్నారు? తను ఎందుకు వచ్చింది? సనాతన ధర్మం కోసం మొత్తం త్యాగం చేసి పోరాడడానికి వచ్చింది, ధర్మం కోసం అని. నా పోరాటాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. ఓకే, ఫేక్ అన్నప్పుడు మరి నమ్మని వాళ్ళు ఓకే ఆమె దగ్గరికి రాకండి, ఆమె కారు ఎక్కడ నాపితే డిస్టర్బ్ చేయకండి, తను ఫేక్ రా అని చెప్పని వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు మీద పడి గొడవలు పెట్టుకుని